చంటి పొలం నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చంటి దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే, "ఏమైంది అమ్మాయి గారు, రండి మీరు ఇలా కూర్చోండి ఒక్కసారి, ఎందుకు ఇంత బాధపడుతున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే తన మెడలో ఉన్న తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటమ్మాయి గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎందుకు ఈ మాత్రానికే బాధపడడం, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఆ మాత్రానికే మీరు ఇంత బాధపడాలా చెప్పండి" అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూర మాత్రం, "ఏంటో నాకు అర్థం కావటం లేదు, ఈ మధ్యన అన్నీ ఇలాగనే జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి తట్టుకోలేక, "అమ్మాయి గారు, మీరు ఇలా బాధపడవద్దు, అదేదో నార్మల్గా జరిగింది, అంతేకాని ఆ మాత్రానికే ఈ మాత్రం ఏడవటం అవసరమా, మీరు ఏడవకండి" అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో కేశవ చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, "ఏంటి ప్రతిసారి వీళ్ళిద్దరి జీవితంలో ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతూనే వస్తుంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు చంటి సింధూర విషయంలో" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ, "అసలు దోషం సింధూర జాతకంలో ఉందండి, ఆ స్వామీజీ చెప్పిన విధంగానే అన్నీ జరుగుతున్నాయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవునండి, ఆ స్వామీజీ ఇప్పుడు ఎలా చెప్తున్నాడో అంతా అలాగనే జరుగుతుంది, ఇక పై మీదట ఏం జరుగుతుందో నాకు భయంగానే ఉంది" అని అంటూ ఉంటుంది.